ఆశిష్ ఆంధ్రప్రదేశ్ చేతూరు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు వడ్రంగి పని వాళ్ళ సమస్యల మీద ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా వడ్రంగి పని వాళ్ళు ఎదుర్కొనే సమస్య ఏంటంటే, ఏదైతే పనులు చేస్తారో వాటిల్లో యాంత్రీకరణ పెరిగిపోయి అట్లా పనులు పోతున్నాయి. అలాగే ఇందులో కూడా సిమెంట్ రంగాలు కూడా వచ్చేసినాయి. తలుపులు, దర్వాజాలు ఇటువంటి మిగతా అన్నీ కూడా వచ్చి రావటం వలన కూడా వాళ్ళ పనులు కోల్పోతున్నాయి. అలాగే పోటీతత్వం పెరిగింది. పోటీతత్వం పెరగటం వలన కూడా ఉపాధి అనేది పోయిందనమాట. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ చేతి వృత్తుల్లో ప్రధానమైన వృత్తి వడ్రంగి పని. వడ్రంగి పని సంబంధించి ఏలూరులో చాలామంది దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కొంతమంది పనులు ఉన్నోళ్ళు చేస్తున్నారు, లేకపోతే వలసలు పోతున్నారు. ఈ రకంగా దుర్భర జీవితాన్ని వడ్రంగి పని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వాటి పరిష్కారం ఏంటంటే, ప్రభుత్వం ఆదుకోవాలి ఒక భాగం, కానీ ఇక ఈ పెట్టుబడిదారులు డబ్బులున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇందులో యాంత్రీకరణ పేరుతో ఈ అన్నీ తీసుకొస్తున్నారు. వస్తువుల్ని తీసుకురావడం వలన కూడా వీళ్ళకి ఉపాధి పోతుంది. అందుకని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేతూరు సమన్వయ కమిటీ పనిచేస్తూ ఉంది. వీళ్ళకి నిత్యం పని ఉండాలి. పని ఉంటేనే గడిచేది, లేకపోతే కుటుంబాలు ఇదిలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని వారి కోసం మేము ప్రభుత్వం మీద దెబ్బలాడుతున్నాం. ప్రభుత్వం గతంలో ఆదరణ పథకంతో కొన్ని పరికరాలు ఇచ్చి ఆదుకునేవారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అందువలన ఆదరణ పథకం ద్వారా ఎప్పుడైతే ఇచ్చారో ఇవ్వాలని, అలాగే కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం చేయాలని నేతన్యాస్తం ఏ రకంగా ఇచ్చారు గతంలో, అట్లాగే చేతి వృత్తుల్లో ప్రధానంగా వడ్రంగి పని వారికి కూడా ఈ అమౌంట్ 25,000 ఇచ్చి ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా ప్రజాదైవం టీవీ వారికి, ఛానల్ వారికి ఈరోజు కార్పెంటర్ సమస్యపై మాట్లాడుతున్న మా కార్పెంటర్ సంఘం తరపున చాలామంది కార్పెంటర్ మా సమస్యలపై వాళ్ళకున్న బాధలు అన్నీ ఈ ప్రజాదళం టీవీ ద్వారా తెలియపరిచారు. ముఖ్యంగా జాతీయ బీసీ సంఘ నాయకులు లక్కోజు గోపి గారు కూడా మా కార్పెంటర్ సమస్యలపై స్పందించి వారు కూడా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అలాగే పిచ్చుకుల ఆశీష్ గారు కూడా మా కార్పెంటర్ల సమస్యలపై వారు కూడా ఇచ్చారు. ఈ సమస్యలన్నింటిలో మా కార్పెంటర్లపై మాట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మా కార్పెంటర్లకు రావాల్సిన కొన్ని ముఖ్యమైన సమస్యలు, కార్యక్రమాలు ఉన్నాయి. ఒకసారి వినిపించుకోవడం జరుగుతుంది. మా కార్పెంటర్లు పని చేసుకోవడానికి పనులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఏదైనా వర్క్ షెడ్ లాగా, ఆటో నగర్ లాగా మాకు ఊరి చివర ఏదైనా వర్క్ షెడ్ లాగా చేసుకోవడానికి స్థలాలు ఇస్తే అక్కడ ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఈ ఫర్నిచర్ పని కానీ ఇటువంటి ఆర్థికంగా ఇంట్లో కుటుంబాన్ని నడుపుకోవడానికి అదొక రకంగా బాగుంటుంది. ఇంకోటి, భవన నిర్మాణం ద్వారా వచ్చే మా పథకాలు అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవన్నీ ఆగిపోయటం జరిగినాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవి త్వరలో పునరుద్ధరిస్తున్నారు. అవి త్వరగా అమల్లోకి రావాలని. ఇంకోటి, మా కార్పెంటర్లకు 30-40 ఏళ్ళ వయసులోనే ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి. ఇంకా పనిలో కూడా చాలా డేంజర్ ఫీల్, చేతులు కానీ ఏళ్ళు కానీ కట్ అయిపోవడం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా ఈఎస్ఐ సదుపాయం కానీ ఆరోగ్యశ్రీలో వర్తించేటట్టుగా కోఆపరేటివ్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం చేసి ఆ కుటుంబానికి బాధ్యత కూడా కల్పించాలి. ఇది గవర్నమెంట్ ద్వారా ఈ పథకాలన్నీ ఇవ్వటం జరగాలి. ఇంకొకటి, ప్రతి ఒక్క కార్పెంటర్కి వారు పెట్టుకునే వ్యాపారయుతంగా సబ్సిడీగా బ్యాంకులు ఏ ఇబ్బంది పెట్టకోకుండా సబ్సిడీ లోన్లు కూడా ఇస్తే వారు వ్యాపారవృద్ధిగా కొద్దిగా పునరుద్ధి చెందుతారు. ఏదేమైనా సంప్రదాయంలో కార్పెంటర్ విశ్వబ్రాహ్మణుల వృత్తితో సాంప్రదాయాన్ని పుట్టిన ఈ కార్పెంటర్ పని అటు బెమ్మం గారు కానీ ఇప్పుడున్న చాలామంది జరగడం జరిగింది. అందరూ పబ్లిసిటీ ద్వారా చెదల వల్ల ఈ కార్పెంటర్ పనికి వెనకడుగు వేయడం జరిగింది. సాంప్రదాయంగా కార్పెంటర్ పని, కార్పెంటర్ సాల్తీలు వుడ్డుతో ఉంటే జీవనంగా ఆ కుటుంబానికి కూడా బాగుంటుంది. ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ కుటుంబం అంతా బాగుండాలంటే చెక్క పనిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ మా కార్పెంటర్లను కానీ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ప్రజాదళం టీవీ ఛానల్ వారికి మా సమస్యలన్నీ ప్రజలందరూ అర్థం చేసుకోవాలని గవర్నమెంట్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. నా పేరు